అంగన్వాడీ అవకతవకలపై ప్రజాగ్రహం, సిపిఎంఎంఎల్ ప్రత్యేక విచారణకు సిద్ధం. రాజానగరం నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాల్లో జరుగుతున్న అవకతవకలపై ప్రజాగ్రహం పెరుగుతోంది. చిన్నారులకు ప్రభుత్వం అందించే పోషకాహారం, గుడ్లు, పాల ప్యాకెట్లు కొందరికి మాత్రమే అందుతున్నాయన్న ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ప్రజల నుంచి వర్షంలా వెల్లువెత్తుతున్న ఫిర్యాదులను గమనించిన సిపిఎంఎంఎల్ పార్టీ ఈ అంశంపై స్పందించింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబు వచ్చే నెల జూన్ 1వ తేదీ నుండి నియోజకవర్గంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నట్టు ప్రకటించారు. అంగన్వాడీ కేంద్రాల ప్రయోజనాలు కొద్దిమందికి మాత్రమే పరిమితం కావడాన్ని తట్టుకోలేము. ఈ విచారణ ద్వారా అసమానతలు బయటపడతాయి. అర్హులైన ప్రతి తల్లి, ప్రతి చిన్నారికి ప్రభుత్వం అందించే లబ్ధి న్యాయంగా చేరాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాజనగరం అంగన్వాడీల పనితీరుపై పారదర్శకత ఏర్పడుతుందా అన్నది ఇప్పుడు పౌర సమాజంలో ఆసక్తికర చర్చగా మారింది. అంగన్వాడీ సెంటర్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని అనేక ఫిర్యాదులు రావడం జరిగింది. ఈ ఫిర్యాదుల మేరకు మొట్టమొదటిగా రాజానగరం నియోజకవర్గం నుండి నియోజకవర్గం అంతా కూడా అన్ని ఏరియా అంగన్వాడీ సెంటర్లో వచ్చే నెల 1వ తారీఖు నుంచి మాకు పైనుంచి వచ్చిన పిలుపు మేరకు మేము ప్రతి అంగన్వాడీ సెంటర్కి ఎంక్వైరీ చేయడానికి వెళ్తాం. ఇది ముందుగా మేము గవర్నమెంట్ తెలియజేస్తూ ఉన్నాం, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఎవరో కూడా వీళ్ళొచ్చి ఎంక్వైరీ చేశారు, ఆడొచ్చి ఎంక్వైరీ చేశారు అని అనవసరం లేదు. ఇది జాతీయ అంతర్జాతీయ పార్టీ సిపిఎంఎల్ పార్టీ అంటే. దీని మేరకు అన్ని కులాల పేదలకి న్యాయం జరగాలని, చాలామందికి అందుతూ లేదని మాకు వచ్చిన ఫిర్యాదుల మేరకు మేము దీనికోసం ప్రత్యేకంగా అంగన్వాడీ సెంటర్లు ఏదైతే ఉందో ఎంక్వైరీకి వస్తున్నాం. సార్ ఏమందట్లేదని ఫిర్యాదు వచ్చింది సార్ మీకు? పాలు ప్యాకెట్లు కానీ, పిల్లలకు సంబంధించి గుడ్లు కానీ, ఓకే సార్, ఇంకా వాళ్ళకి పోషకానికి సంబంధించినవి కూడా ఏమి రావట్లేదని మాకు ఫిర్యాదులు వచ్చాయి. కొన్ని ఏరియాల్లో ఏంటంటే స్పష్టంగా మాకు వచ్చిన ఫిర్యాదు మేరకు గుడ్లు అట్లా ఏమవుతున్నాయో కొన్ని ఏరియాల్లో అట్లా వచ్చినట్టే ఒక ఇద్దరికో ముగ్గురికి ఇస్తాం, వాళ్ళతో ఫోటోలు తీయించుకోవటం, పైకి పెట్టుకోవడం, మిగతా గుడ్లు బయటకు ఎట్టుకెళ్ళి అమ్ముకోవడం. అలాగే పాలు ప్యాకెట్లు కూడా అమ్ముకోవడం జరుగుతుంది ఎక్కువ. ఇవన్నీ కూడా మా ఎంక్వైరీకి వచ్చింది కాబట్టి సిపిఎంఎల్ పార్టీ నుంచి స్పష్టంగా మేము ఎంక్వైరీకి వెళ్తున్నాం. దీన్ని మీడియా ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం.